రైతులకు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి శుభవార్త చెప్పారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రేపటి నుంచి విత్తనాలు పంపిణీ చేయనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఎంపిక చేసిన అభ్యుదయ రైతులకు 5 పంటల విత్తనాల పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. 11,000 గ్రామాల్లో 40,000 మందికి విత్తనాలు సరఫరా చేయనున్నట్లు వెల్లడించారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు చేతుల మీదుగా విత్తనాల పంపిణీ కార్యక్రమం ఉంటుందని స్పష్టం చేశారు. అదేవిధంగా పంపిణీలో రైతులకు ఎక్కడా ఎలాంటి అసౌకర్యం జరగకుండా చూడాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. రైతులకు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి శుభవార్త చెప్పారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రేపటి నుంచి విత్తనాలు పంపిణీ చేయనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఎంపిక చేసిన అభ్యుదయ రైతులకు 5 పంటల విత్తనాల పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. 11,000 గ్రామాల్లో 40,000 మందికి విత్తనాలు సరఫరా చేయనున్నట్లు వెల్లడించారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు చేతుల మీదుగా విత్తనాల పంపిణీ కార్యక్రమం ఉంటుందని స్పష్టం చేశారు. అదేవిధంగా పంపిణీలో రైతులకు ఎక్కడా ఎలాంటి అసౌకర్యం జరగకుండా చూడాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. రైట్, ఇదే అంశం సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్. అనుష, తెలంగాణ రైతులకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గుడ్ న్యూస్ చెప్పారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ అంటే రేపటి నుంచి రైతులకు మంత్రి తుమ్మల పేర్కొన్నారు. ఎంపిక చేసిన రైతులకు దాదాపు 5 పంటలకు సరిపడా విత్తనాలను కూడా పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. మొత్తం 11,000 గ్రామాల్లో కూడా దాదాపుగా 40,000 మంది రైతులకు ఈ విత్తనాలు పంపిణీ చేయనున్నారు. మంత్రులు, అటు ప్రజాప్రతినిధులు, స్థానిక ఎమ్మెల్యేల చేతుల మీదుగా విత్తనాల పంపిణీ ఉంటుందని చెప్పారు. ఇక ఈ పంపిణీలో రైతులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం సాగుకు సిద్ధమవుతున్నటువంటి తరుణంలో ఈ ప్రకటన చేయడం రైతులకు కొంత ఊరట కలిగించిందని చెప్పుకోవచ్చు. ఋతుపవనాల కదలిక కూడా శరవేగంగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో రైతులు ఇప్పటికే తమ పొలాలను వ్యవసాయానికి సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మంత్రి తుమ్మల చేసినటువంటి ప్రకటన పట్ల రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. దాదాపు 5 రకాల పంట విత్తనాలకు సంబంధించి ప్రభుత్వం ఉచితంగానే రైతులకు అందించబోతా ఉంది. ఇది రైతాంగానికి ఎంతో మేలు చేసే విషయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే నకిలీ విత్తనాలతోటి రైతాంగం గత కొంతకాలంగా ఇబ్బందులకు గురవుతుంది. ప్రభుత్వమే ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల రైతులకు కూడా మేలు జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. అటు ఆర్థికంగా కూడా రైతులకు కొంత ఇబ్బంది లేకుండా ఉండే అంశంగా చెప్పుకోవచ్చు. మొత్తానికి తెలంగాణ రైతాంగానికి సంబంధించి ఈ 5 రకాల పంట విత్తనాలను పంపిణీ చేయడం పట్ల కొంత ప్రభుత్వం మీద కూడా భారం పడినప్పటికీ కూడా తమ ప్రభుత్వం రైతాంగ ప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి తరుణంలో ప్రభుత్వానికి కూడా కొంత మేలు జరిగే అంశంగా చెప్పుకోవచ్చు. గత కొంతకాలంగా అటు రైతు బంధు, రైతు భరోసా లాంటి కార్యక్రమాలు చేపడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ పథకానికి కూడా శ్రీకారం చుట్టబోతున్నారు. దాదాపు ఈ 40,000 రైతులకు ఈ విత్తనాల పంపిణీ చేయడం పట్ల మిగతా రైతులకు కూడా త్వరలోనే వీటిని పంపిణీ చేయనున్నట్లు కూడా మంత్రులు పేర్కొంటున్నటువంటి పరిస్థితి. అయితే గ్రామీణ స్థాయిలో చాలా మంది రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయం చేయాలంటేనే పెట్టుబడులు పెరిగిపోయి విత్తనాల ధరలు అధిక మొత్తంలో ఉండి కూడా కొంత ఇబ్బంది కలుగుతుంది. ఈ క్రమంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల ప్రభుత్వానికి ఆర్థిక భారం ఉన్నప్పటికీ కూడా రైతాంగానికి మేలు చేసేటువంటి కార్యక్రమం కనుక అటు రైతుల నుంచి ప్రజల నుంచి కూడా కొంత హర్షం వ్యక్తం అవుతుంది. పూర్తి స్థాయిలో రైతాంగం వ్యవసాయ పంటలకు ఇప్పుడే గిట్టుబాటు ధరలు ప్రభుత్వాలు కల్పిస్తున్నప్పటికీ కూడా ఆ పంట మొదటి దశ నుంచి కూడా కొంత ప్రభుత్వం చేదోడు వాదోడుగా అటు విత్తనాలు, ఇతర అంశాల మీద కూడా సబ్సిడీలు ఇస్తున్నటువంటి క్రమంలో ఈ విత్తనాల పంపిణీ కూడా చేయడం కొంత మేలు జరిగే అంశంగా చెప్పుకోవచ్చు. ప్రధాన నకిలీలను అరికట్టడంలో కొంత ప్రభుత్వం సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. రైతులకు కూడా మేలు రకం మంచి విత్తనాలను అందించడం వల్ల అటు దిగుబడులు కూడా పెద్ద ఎత్తున పెరిగిపోతాయి. దాంతో రైతాంగానికి అట్లా కూడా లాభం చేకూరుతుంది. ఎకరాకు వరి చూసుకుంటే దాదాపు 3 నుంచి 4 క్వింటాల ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది కనుక కొంత అటు రైతులకు కూడా మేలు చేసే అంశంగా చెప్పుకోవచ్చు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల అటు రైతులు గాని ప్రజలు గాని హర్షం వ్యక్తం చేస్తున్నారు. జూన్ 2 అంటే రేపు రాష్ట్ర అవతరణ దినోత్సవం కనుక దాదాపు తెలంగాణ వ్యాప్తంగా ఈ విత్తనాల
పంపిణీ కొనసాగే అవకాశం ఉంది. దీని తర్వాత కూడా ఇంకా ఈ కార్యక్రమాన్ని పొడిగించే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రధానంగా తమ ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి తరుణంలో మరొక పథకానికైతే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని అయితే యాకేష్, ఈ పథకం వల్ల రైతులకు ఎంత మేర లబ్ధి చేకూరే అవకాశం ఉంది? అలాగే ఎంతమంది రైతులకు ఈ విత్తనాలు పంపిణీ చేస్తున్నారు? ప్రస్తుతానికైతే మనకు మొత్తం 11,000 గ్రామాల్లో 40,000 మంది రైతులకు మాత్రమే విత్తనాలు సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా పంపిణీకి శ్రీకారం చుట్టింది. వీటితో పాటు ఇవి తొలి విడతగా పంపిణీ చేసేటువంటి విత్తనాలు. రాష్ట్ర అవతరణ గనక ఇప్పటికిప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గనక అన్నిటినీ కొంత సేకరించాలంటే సమయం పడుతుంది కనుక ప్రస్తుతానికి ఈ 40,000 మంది రైతులకు మాత్రమే విత్తనాలను సరఫరా చేయనున్నారు మొదటి దశలో. తర్వాతకి మళ్ళీ సాగుకు సిద్ధమవుతున్నటువంటి తరుణంలో జూన్ 1 లేదా 2వ వారం నుంచి కూడా సాగుకు రైతులు సిద్ధమవుతా ఉంటారు. అప్పటికి కూడా మిగతా రైతులకు కూడా విత్తనాలను పంపిణీ చేసే శ్రీకారం చుట్టబోతా ఉంది. మొదటి దశలో మాత్రం ఈ రైతులకు 2-3 దశల్లో కూడా ఉంటాయి కనుక సాగును బట్టి పంటల విధానాన్ని బట్టి ఈ సంఖ్యను పెంచే అవకాశం ఉంది. రైతులకు ప్రధానంగా ఆర్థికంగా కొంత మేలు జరుగుతుంది. దాంతో పాటు నకిలీ విత్తనాల కట్టడికి కూడా ఫుల్ స్టాప్ పడుతుంది. ఎక్కడో విత్తనాలు తీసుకొని అవి రైతులు వచ్చి నాటితే అవి పంట దశకు వచ్చేటప్పటికి కొంత దిగుబడులు గాని పంటలు రాకపోవడం గాని అట్లా జరుగుతుండేవి. ఇప్పుడు ప్రభుత్వమే నేరుగా ఈ విత్తనాలను అందిస్తున్నటువంటి క్రమంలో ఎక్కడ కూడా కొంత ఇబ్బంది కలగదు. పంట కూడా మంచిగా చేతికి వచ్చే అవకాశం ఉంటుంది. దిగుబడులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది కనుక ఆ నకిలీని కొంత అరికట్టే అవకాశం ఉంటుంది. అందుకనే ఆ ప్రభుత్వం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రైతుకు మేలు చేయాలన్న ఒకే ఒక ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి అయితే ప్రభుత్వం ముందుకు వచ్చిందని చెప్పుకోవచ్చు. అమిత్ షా. రైట్ యాకేష్, థ్యాంక్ యూ.